చాలా కేవలం మంచి స్పందన హైదరాబాద్ ఉంది. లేకపోతే అక్కడ ఇక్కడ జనాలని లేదండి. నలుగురిని కూర్చోబెట్టుకొని అట్లా కాదు, లేదండి. చాలా సీరియస్. చాలా సీరియస్‌గా. ఎందుకంత సీరియస్ గా? ఏం లేదు, ఇప్పుడు మనకు ఇంతమంది జనాభా ఉన్నారు. ఇందులో కొన్ని కులాలు వార్డు మెంబర్లు కాలేరు ఇంతవరకు. ఓకే. కొన్ని కులాలు అసెంబ్లీ మెట్టెక్కలేరు. కొన్ని కులాలు పార్లమెంటునే చూడలేకపోయారు. వీళ్ళందరికీ అవకాశం రావాలి అని, ఈ బీసీ బిడ్డలకు అవకాశం రావాలని కవితక్క గారి పోరాటం. మరి 10 సంవత్సరాలు ఏం చేసినట్టు? ఓకే, వాళ్ళ క్వశ్చన్ కాకుండా నా క్వశ్చన్, మరి 10 సంవత్సరాలు బీసీ బిడ్డలు గుర్తుకు రాలేరా? 10 సంవత్సరాలు కాదు, గత 18 సంవత్సరాల నుంచి కూడా కవితక్క గారు అనేక అంశాల మీద పోరాటం చేస్తారు. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో 42% అమలు చేస్తున్నారు. యాక్చువల్గా బీసీలకు ఇంకా 4% అన్యాయం జరుగుతూనే ఉంది. 46% పైన ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, సరే, ఇక ముందుకు వచ్చింది ఒక అంశం కాబట్టి 42% అయితే ఇప్పుడు ఇవ్వాలి. వాళ్ళే హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్ తీసుకొచ్చే స్థానిక సంస్థలకు పోవాలని మా జాగృతి నుంచి మేము డిమాండ్ చేయడం. ఇప్పుడు అదే కామారెడ్డి జిల్లా నుంచి అదే కామారెడ్డిలో ప్రకటించారు కదా, సో యువజన అధ్యక్షుడిగా అదే కామారెడ్డిలో మీరేమన్నా భవిష్యత్తులో ప్లాన్ చేస్తున్నారా అక్కడ? తప్పకుండా. మేము ఆల్రెడీ అక్కడ చేశామండి. ఓకే. కామారెడ్డి జిల్లాలో మేము బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అన్ని బీసీ కులాలు అక్కడికి వచ్చి కవితక్క గారి నాయకత్వంలో మనకి ఇంత అన్యాయం జరుగుతుంది, మన ఇన్ని కులాలు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఇన్ని కులాలు పోలేవు. దాదాపుగా 140 నుంచి 150 వరకు బీసీ కులాలు ఉన్నాయి. చాలా మందికి ఇన్ని కులాలు ఉన్న సంగతి కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. అన్ని కులాలు కూడా కవితక్క గారి నాయకత్వంలో ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు చేసి బీసీ రౌండ్ టేబుల్ సమావేశం సక్సెస్ కావడం జరిగింది ఇటీవల కామారెడ్డిలో కూడా. ఓకే, సో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. 100% 10 జిల్లాలు ఆడుంటాయి, తెలంగాణ రాష్ట్రమే ఉంటది పక్కా, డౌట్ లేదు, నో డౌట్. 72 గంటల దీక్ష, 72 గంటల దీక్ష. కవితక్క గారు ఏ పోరాటం తీసుకున్నా సక్సెస్ అనేది ఉన్నది. సో యువకులు కూడా భారీ ఎత్తుననే వస్తున్నారు అయితే. చాలా యువత అయితే అసలు ఇక చెప్పవసరం లేదు, చాలా మంది వస్తారు. ఓకే, సో యువజన అధ్యక్షుడిగా మీకు అది మెయిన్ కీ రోల్ అనుకోవచ్చు, టాస్క్ అనుకోవచ్చు ఎక్కువ. అట్లని కాదు, ఇప్పుడు అంటే యూత్ చాలా వరకు వస్తుంది, మహిళలు, అన్ని రకాలుగా కుల సంఘాలు, ప్రతి ఒక్కరు కవితక్క గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇట్లా తొలుగుతారు రాష్ట్రంలో. ఓకే, అట్లా అందరు వస్తారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి. సరే చూద్దాం మనం, మరి కవితక్క గారి దీక్ష ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. మరి మీ దీక్ష నుంచి కేంద్రం కావచ్చు, రాష్ట్రం దిగింది అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు ఇవాళ కవితక్క కూడా చేస్తున్నారు కదా, అదే రోజు కవితక్క గారి నాయకత్వంలో ఈ పోరాటం చేయడం వల్లనే శాసనసభలో బీసీలకు 42% ఇవ్వాలని తీర్మానం. మీరు డబ్బా కొట్టుకుంటున్నారు అయితే? మేము అట్లంటే లేదు, ఇంత పోరాటం ఇన్ని జిల్లాల్లో మేము చేసినాం. వాళ్ళు మేము మాట ఇచ్చినాం కాబట్టి చేసినాము. ఇక్కడ క్రెడిట్ కవిత గారితో ఇంకెవరిదో కాదంటున్నారు కదా. లేదు సార్, వాళ్ళు మాట ఇచ్చిర్రు అనుకుంటే ఆల్రెడీ వాళ్ళు మరి 42% ఇచ్చి వాళ్ళే ఎలక్షన్ కోవచ్చు కదా. ఇవాళ ప్రతిపక్షాలుగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చేస్తలేరు కాబట్టి మేము వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి చేయించి స్థానిక సంస్థలకు పోవాలనేది. ఒకవేళ వాళ్ళు పార్టీ నుంచి ఇచ్చుకున్నారు అనుకోను, పార్టీ నుంచి ఇస్తే ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది కాదు. ఎందుకంటే ఒక పార్టీ బీసీలకు ఇస్తుంది, ఇంకో పార్టీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకు. కాబట్టి చట్టపరంగానే బీసీ బిల్లు అమలు కావాలి. సో చూద్దాం మనం, మరి 72 గంటల దీక్ష ఎక్కడి వరకు వెళ్తారు, అది ఢిల్లీకి తాకి బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందా కవితక్క గారి ఆధ్వర్యంలో అనేది వేచి చూడాలి. తప్పకుండా ఢిల్లీకి తాకుతుంది. ఢిల్లీ నుండి కూడా జాతీయ స్థాయిలో కూడా బీసీ సంఘం నాయకులు కూడా రాబోతున్నారు, కవితక్క గారి ఉద్యమానికి మద్దతు తెలుపబోతున్నారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి బీసీ నాయకులు, అన్ని కుల సంఘ నాయకులు కూడా వచ్చి చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపబోతారు ఈ ఉద్యమానికి. ఈ ఉద్యమం అనేది కనీవిని ఎరగని రీతిలో తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా ఉందో, ఇది మరో బీసీ ఉద్యమం కూడా అదే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఏం చెప్తారు ఫైనల్ గా మీరు బీసీ అంటే ఈ 72 గంటల దీక్ష గురించి? ఈ 72 గంటల దీక్ష కనీవిని ఎరగని రీతిలో జరగబోతోంది. ఈ దీక్షను భారతదేశమే చూస్తుంది. ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఈ బీసీ ఉద్యమం ఇంతగానం కవితక్క గారి నాయకత్వంలో ముందుకు పోతుంది అని ఇవాళ భారతదేశమే చూస్తుంది. కాబట్టి వారు చూస్తున్నారు, ఇక్కడ అదే స్థాయిలో కూడా ఈ బీసీ ఉద్యమం జరగబోతోంది. కవితక్క గారి నిరాహార దీక్ష